ఏపీలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా అల్లర్లు దాడులు కొనసాగుతున్నాయని చెప్పాలి. పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ప్రత్యర్థి వర్గీయులు దాడి చేశారు. నానిపై దాడి చేసినటువంటి వ్యక్తులెవరో ఇంకా గుర్తించలేదు. అయితే వీరెవరో గుర్తు తెలియని వ్యక్తులుగా అనుమానిస్తున్నారు. పులివర్తి నాని భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించేందుకు వెళ్లారు నాని అక్కడికి చేరుకున్న సందర్భంలో గొడవ జరిగినట్టు తెలుస్తుంది. నిన్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ కారుపై కూడా దాడి జరిగిన విషయం తెలిసిందే. రాత్రి నుంచి రామిరెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మోహిత్ రెడ్డిపై దాడికి కౌంటర్గా ఇవాళ వైసీపీ కార్యకర్తలు దాడులు నిర్వహించారు. దానికి ప్రతిగా తిరిగి రోడ్లపైకి వచ్చి టీడీపీ కార్యకర్తలు ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. రెండు వర్గాల దాడులతో తిరుపతి పద్మావతి యూనివర్సిటీ రగిలిపోతుంది. టీవీ9 స్క్రీన్ లో మనం చూస్తున్నాం. 4 బాక్సెస్ ఒకసారి మనం గమనించినట్టయితే పులివర్తి నాని కారుపై ఏ విధంగా దాడి జరిగిందో మనం గమనించవచ్చు. వాహనాలు కూడా ధ్వంసం అయిపోతున్న దృశ్యాలు టీవీ9 స్క్రీన్ లో మనం చూస్తున్నాం. ఇక ఈ పరిస్థితిని అదుపు చేయడానికి అక్కడికి పోలీసులు చేరుకొని పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొంతమంది కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి వాహనాలకి నిప్పు పెట్టారు. పోలీసులు ఈ దాడిలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులు లాఠీ చార్జ్ ప్రయోగించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. తిరుపతి సెంటర్ కి చేరింది చంద్రగిరి నిప్పుల గొడవ రగులుతుందని చెప్పాలి. తిరుపతి పద్మావతి యూనివర్సిటీ ప్రాంతం అంతా కూడా స్ట్రాంగ్ రూమ్ల సమీపంలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా జరిగింది ఈ ఫైట్. అయితే పులివర్తి నాని చెవిరెడ్డి వర్గాల మధ్య నెత్తుటి సమరం జరిగిందని చెప్పాలి. పద్మావతి వార్ సిటీగా మారిపోయింది. ఇప్పుడు కత్తులు హాకీ బ్యాట్లతో ఈ రెండు వర్గాల నేతలు హల్చల్ చేశారు. అక్కడున్నటువంటి పద్మావతి యూనివర్సిటీ ప్రాంత వాసులైతే భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందని వారు భయం గుప్పిట్లో బతికిడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దఫదఫాలుగా దూసుకొస్తున్నటువంటి కార్యకర్తలపై బలగాలు లాఠీ చార్జ్ ప్రయోగిస్తున్నారు.